ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 6 లక్షల మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. దాదాపు 3 లక్షల మంది మహిళలు దీనివల్ల మరణిస్తున్నారు. గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్. ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాప్తిస్తుంది. ఈ వైరస్ క్రమంగా గర్భాశయ కణాలను మార్చి క్యాన్సర్కు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది చాలా కాలం పాటు కొనసాగి తీవ్రంగా మారుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా చిన్న వయసులోనే సంభోగం చేసే బహుళ లైంగిక భాగస్వాములను కలిగి ఉన్న లేదా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న మహిళల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా ధూమపానం చేసే మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా దాని ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలను చూపించదు. కానీ వ్యాధి పెరిగే కొద్దీ కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అత్యంత సాధారణ లక్షణాలలో అసాధారణ యోని రక్తస్రావం ఉంటాయి. ఉదాహరణకు ఋతుస్రావాల మధ్య సంభోగం తర్వాత లేదా ఋతువిరితి తర్వాత అదనంగా దుర్వాసనతో కూడిన యోని స్రావం, సంభోగం సమయంలో నొప్పి, అలసట లేదా బలహీనత కూడా సంభవించవచ్చు. చాలా మంది మహిళలు బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, వాపు వంటి లక్షణాలను కూడా అనుభవిస్తారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తిస్తే కళ్లల్లో నొప్పి లేదా వాపు, మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా సంభవించవచ్చు. ఈ సంకేతాలన్నీ ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స అవసరాన్ని సూచిస్తాయి. హెచ్పివి వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోండి. ఇది 9 నుంచి 26 సంవత్సరాల మధ్య అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోండి. ధూమపానం, పొగాకు వినియోగం పూర్తిగా మానేయండి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. అసాధారణ రక్తస్రావం లేదా నొప్పి వంటి లక్షణాలను విస్మరించవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.